అవినీతి అనేది కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ గా చేసే విధానం ఉంటుంది, కొన్నిసార్లు ఇండైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయడం అనేది ఉంటుంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అవినీతి చేసిందా అంటే డైరెక్ట్ గా చేయలేదు. ఆమె దగ్గర ఉన్న డబ్బుని తీసుకెళ్లి ఢిల్లీలో పెట్టుబడి పెట్టింది. అయితే డైరెక్ట్ గా అవినీతికి పాల్పడింది మాత్రం కేజ్రీవాల్. ప్రభుత్వం చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలను ప్రైవేట్ కి లీజుకి ఇచ్చేశారు. ఇలా ఇచ్చేసి ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతుంది అని కేజ్రీవాల్ పెట్టుబడులు పెట్టిన అందరికీ చెప్పుకొచ్చాడు. అయితే ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పుడు మద్యం మీద 500 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. కానీ ప్రైవేట్ పరం చేశాక ఆ ఆదాయం కాస్త 50 కోట్లకు పడిపోయింది. అయితే 450 కోట్లు కాకుండా మరో 1000 కోట్ల వరకు ఆయనకు ఏడాదికి ఆదాయం వచ్చింది. ఎలా ఈ డబ్బు వచ్చింది అంటే ఆయన మద్యం షాప్స్ ని ప్రైవేటుకు ఇచ్చి వాళ్ళ నుంచి లంచాలు తీసుకున్నాడు. అయితే వీళ్ళు రూల్స్ అన్నిటినీ పాతరేసి ఇష్టం వచ్చినట్టు మద్యం దుకాణాలు పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చేశారు. ఇలా కొన్ని గ్రూప్స్ పెట్టుకున్న మద్యం దుకాణాల వాళ్లలో కవిత కూడా పార్ట్నర్ గా ఉంది. డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేదు, కానీ వ్యాపారంలో కొంత పెట్టుబడి పెట్టింది. అయితే ఇప్పుడు ఈ కేసు ఈమె మెడకు ఎందుకు చుట్టుకుంది అంటే కేజ్రీవాల్ విషయం బయటకు రావడం, అక్కడ సాక్ష్యాలు తారుమారు కావడంతో కవిత పేరు బయటకొచ్చింది. అయితే కవిత మొదట్లోనే తాను బిజినెస్ లో పెట్టుబడి పెట్టాను అని, కాబట్టే అడిగిన లంచం ఇచ్చానని చెప్తే వ్యవహారం ఇంతవరకు వచ్చేదే కాదు. కేజ్రీవాల్ ని కాపాడుకుంటూ రాబోయి ఆమె కూడా చిక్కుల్లో పడింది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొట్టమొదటిగా అరెస్ట్ అయిన వాడు సుకేష్ చంద్రశేఖర్. అందరినీ సమీకరించి లంచాలన్నీ పోగేసి అడిగిన వాళ్లకు ఇచ్చిన వ్యక్తి. ఆయన తీహార్ జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన కవితకు ఒక లేఖ రాశాడు. నిజానికి ఉన్న శక్తి చాలా పవర్ఫుల్. నన్నెవ్వరూ ఏమీ చేయలేరని అనుకుంటారు చాలా మంది. కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నింటికన్నా శక్తివంతమైంది. నేను గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖల్లో 2 విషయాలు చెప్పాను. అందులో ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుంది అని, రెండోది తీహార్ క్లబ్లోకి రావడానికి కవితకు కౌంట్ డౌన్ మొదలవుతుంది అని. ఈ 2 ఇప్పుడు నిజమయ్యాయి. కవిత అరెస్టుతో అవినీతి చిట్టా మొత్తం బయటకు రాబోతోంది. కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి. వేల కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్, హాంకాంగ్, జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు బయటకొస్తాయి. ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైందని అనుకుంటున్నాను. అక్క, నేను వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా బయటపెట్టిన 1000 డబ్బాల కథలు, రేంజ్ రోవర్ కలెక్షన్ కథలు, గోవా కథలు, కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయి. బయటపడే మార్గమే లేదక్క. ఇప్పటికైనా నా విన్నపం ఒక్కటే, అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చెయ్యకు. మా గ్రేటెస్ట్ తీహార్ జైలుకు స్వాగతమక్క. అవినీతికి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ మీకు జైల్లో లగ్జరీ లైఫ్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. ఇక ఫైనల్ గా కేజ్రీవాల్ మీ వంతే మిగిలింది. నా సోదర సోదరీమణులకు తీహార్ క్లబ్ కు స్వాగతం అని సుకేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు కవిత ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి అప్రూవర్ గా మారాలా, లేదంటే వెళ్లి జైల్లో శిక్ష అనుభవించాలా ఆమె తేల్చుకోవాలి.